హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు క్యాబేజీ పకోడీ వేస్తున్నాయో పిండి అయితే కలిపి పెట్టుకున్నా. చూడండి, పిండి అయితే కలిపి పెట్టుకున్నా. చూడండి, క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఫ్రెండ్స్, నూనె అయితే పోస్తున్నా. చూడండి, క్యాబేజీ ఫస్ట్ గోలిస్తాను. ఫ్రెండ్స్, క్యాబేజీ గోలిస్తున్నా. పకోడీ వేస్తే స్మెల్ రాకుండా చూడండి, ఇదైతే క్యాబేజీ మంచిగా గోలిస్తున్నా. గోలిస్తే కడాక్ అయితే పిండిలో వేసి పకోడీ వేసి చాలా టేస్ట్ ఉంటుంది, లేకపోతే స్మెల్ వస్తుందని ఇట్లా చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి, క్యాబేజ్ అయితే మంచిగా గోలింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటాను. ఫ్రెండ్స్, చూడండి, క్యాబేజ్ అయితే మంచిగా గోలింది. ఇందులో వేస్తున్నాను. చూడండి, మొత్తం అయితే కలిపేసాను. ఫ్రెండ్స్, చూడండి, పకోడీ అయితే వేస్తున్నా. ఆల్రెడీ ఇంతకుముందు గోలింది కాబట్టి క్యాబేజీ కొంచెం స్మెల్ రాదు. పకోడీ చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, చూడండి, పకోడీ అయితే మంచిగా గోలింది. తీస్తాను ఇప్పుడు. చూడండి, చూడండి ఎంత మంచిగా గోలినదో. ఇంతకుముందు క్యాబేజీ గోలింది కాబట్టి తొందరగా గోలుతుంది. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇంకొక కాయ వేసాను. ఉడక గోలినాయి. చూడండి, ఇది ఉడక గోలేసినాయి. చూడండి, ఇంకొక కాయ వేస్తున్నా. పకోడా అయితే అయిపోతుంది. చూడండి, ఇది ఉడక అయిపోయింది. తీసేస్తాను ఇప్పుడు. చూడండి, ఎంత మంచిగా గోలిందో పకోడీ. చూడండి, అయిపోయింది. ఇంకా పకోడీ, క్యాబేజీ పకోడీ. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా చూడండి, లాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే మంచిగా గోరుతున్నాయి. చూడండి, ఇది అయిపోగానే ఆఫ్ చేసేసాడు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి క్యాబేజీ పకోడీ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మాదైతే క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి క్యాబేజీ పకోడీ అయితే రెడీ.